అందరికీ షలోమ్. ఈరోజు యోసేపు గురించి మరికొన్ని విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయంలో ఆయన యొక్క కలల గురించి చెప్పడం అనేది జరిగింది. యోసేపు మొదటి కల చెప్పిన తర్వాత అతని సోదరులు అతనిని అసహించుకున్నారు. అతను తన మరొక కల గురించి చెప్పడం ద్వారా వారిని విరోధిస్తూనే ఉన్నాడు. దీని గురించి గెమారా బెరాకోత్ 55bలో ఏం చెప్తున్నారంటే, పగటిపూట మనం ఏమనుకుంటున్నామో అది రాత్రిపూట కళ కలుగుతుందని ఇక్కడ గెమారా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈయనకొచ్చిన కళలో అలాంటివా కావా అనే వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి కళను వివరించడంలో యోసేపు తాను ఊహించిన భౌతిక విజయం మరియు సంపద గురించి తన సోదరులకు చెప్పాడు. అందరూ కలిసి పొలంలో పనిచేసినా అతను మరింత ధనవంతుడు అవుతాడు మరియు వారు అతనికి నమస్కరిస్తారు. సోదరులు అది విన్నప్పుడు వారు అతనిని అసహ్యించుకున్నారు, ఎందుకంటే ఆ కళలో అతను పగటిపూట ఏమి ఆలోచిస్తున్నాడో వర్ణించారు. కళ స్వర్గం యొక్క చర్య అని మరియు అతని పగటి ఆలోచనతో సంబంధం లేదని తన సహోదరులకు నిరూపించడానికి యోసేపు ఆసక్తిగా ఉన్నాడు. అందువలన అతను వారికి రెండవ కళ గురించి చెప్పాడు. అది అసాధ్యమైనది. చనిపోయిన అతని తల్లి అతనికి ఎలా నమస్కరిస్తుంది? తాను పగటిపూట దీని గురించి ఆలోచించనట్లే పగటిపూట మొదటి కళలోని విషయాల గురించి కూడా ఆలోచించలేదని వారు నమ్ముతారని అతను ఆశించాడు. అంటే మొదటి కళలో ఆ పనలు లేచి నిలబడినాయి కాబట్టి అతను ఈ విధంగా గొప్పవాడవచ్చు లోక సంబంధంగా, అలా ఆలోచించి ఆ విధంగా చెప్తున్నాడు కలగని అని వారి సహోదరులు అనుకోవడం అనేది జరిగింది. అయితే రెండవ కళ, చనిపోయిన ఆయన తల్లి కూడా ఆయనకి ఎలా నమస్కరిస్తుంది? కాబట్టి వీటి గురించి ఆయన ఆలోచించలేదు, ఆలోచించడం వల్ల ఈ కళ రాలేదు అని వారు నమ్ముతారని అతను ఆశించడం అనేది జరిగింది. అతని కళలు చెల్లుతాయని మరియు అవి స్వర్గం నుండి వచ్చిన సంకేతమని సోదరులు గ్రహించారు. అందువల్ల రెండవ కళ విన్నప్పుడు వారు అతనిపై అసూయపడ్డారు. అతను తన తండ్రి మరియు సోదరులకు కళను చెప్పాడు. అతని తండ్రి అతనిని తిట్టాడు, నువ్వు కన్నా ఈ కళ ఏమిటి అని అక్కడ వాక్యం ఉంది. అయితే ఈ కళ ఏమిటి అని చెబితే సరిపోయేది. ఆషేర్ చలంతా, నువ్వు కళలు కన్నవి అనే నిరుపయోగమైన పదాలకు కారణం ఏమిటి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఒక వ్యక్తి ఒకరోజు ఉదయం వచ్చి ఈ విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే దీనికి ఒక ఉదాహరణ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఒక వ్యక్తి వచ్చి తన స్నేహితుడికి తాను ఒక యెషీవాకి రబ్బీగా మారుతున్నట్లు కలకన్నానని చెప్పినట్లు ఒక కథ చెప్పబడింది. అతని స్నేహితుడు అతనితో, మూర్ఖుడా, మీరు వారి రబ్బీ అవుతున్నారని కలగన్నట్లయితే ఆ కళకి కొంత అర్థం ఉంటుంది, కానీ కళలు కన్నది మీరే తప్ప వారు కాకపోతే దాని ప్రాముఖ్యత ఏమిటి? యోసేపు కళకు లోతైన అర్థం ఉందని యాకోబుకు బాగా తెలుసు మరియు అతని సోదరుల పట్ల అసూయ మరియు ద్వేషం గురించి కూడా అతనికి బాగా తెలుసు. వారి శత్రుత్వాన్ని తగ్గించే ప్రయత్నంలో అతను యోసేపుతో ఇలా అన్నాడు, ఆషేర్ చలంతా, కళలు కన్నది నువ్వే, అయితే ఈ కళకి అర్థం ఏమిటి? మీరు మమ్మల్ని పాలిస్తారని మీ సోదరులు లేదా నేను కలగన్నట్లయితే మేము ఆందోళన చెందుతాము మరియు మేము దీనిని కలగన్నట్లయితే మీ కళ మీ స్వంత మూర్ఖపు ఆలోచన, వ్యక్తీకరణ మరియు ప్రాముఖ్యత లేనిది. అంటే వారు ఏమని వివరిస్తున్నారంటే, ఒక అతను ఉదయాన్నే వచ్చి నేను ఈ యొక్క యెషీవాకి రబ్బీగా ఉంటాను అని ఆయన చెప్తున్నప్పుడు ఆయన ఏమంటున్నారంటే, దీని గురించి మాకు రబ్బీగా ఉన్నట్టు వారు కలగనాలి, నువ్వు కలగనడం కరెక్ట్ కాదు అని అక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా యోసేపు కూడా ఇక్కడ అన్నది ఏంటంటే, నువ్వు మీ సోదరుల్ని మమ్మల్ని పరిపాలిస్తున్నట్టు మేము కలగనాలి, కానీ నువ్వు కలగనడం అనేది నీ సొంత ఆలోచన మరియు అది ప్రాముఖ్యత లేనిది అని అక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అది నిజమని ఆయనకి తెలుసు, కానీ వారి యొక్క సోదరులను బట్టి ఆయన ఆ విధంగా మాట్లాడటం జరిగింది అని ఇక్కడ వివరించడం జరుగుతుంది. అయితే యాకోబు దూతతో కుస్తీ పట్టడం అనేది జరిగింది. అయితే ఆ దేవదూత ఎవరు అనే వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి, హీబ్రూలో వ్యక్తి అంటే ఇష్ అంటారు, అతనితో కుస్తీ పడ్డాడు. ఇది ఏసావు దేవదూత అని ఇక్కడ రబ్బీ రాషి గారు చెప్పడం అనేది జరిగింది. ఆ దేవదూత పేరు సమేల్ అని చెప్పడం జరుగుతుంది. యోసేపుకు సంబంధించి ఇష్ అనే పదాన్ని వేరే విధంగా అర్థం చేసుకోవడానికి రాశిని ఇక్కడ ప్రభావితం చేసినది ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. రెండు సంఘటనలను జాగ్రత్తగా విశ్లేషించడం ద్వారా ఇష్ ఎవరో తేలికగా ఒక నిర్ధారణకు రావచ్చు.
ఒక నీతిమంతుడు యాకోబ్ లేదా యోసేపు ఒంటరిగా మరియు నిర్జనంగా ఉన్నాడు. ఒక వ్యక్తి అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మరియు ఒక వ్యక్తి సహాయం అందించడానికి వచ్చినప్పుడు నిస్సందేహంగా అతను మంచి దేవదూత. అంటే ఒక వ్యక్తికి సహాయం చేయడానికి వచ్చేటువంటి దేవదూత ఒక మనిషికి హాని చేయడు అని ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇక్కడ వచ్చినటువంటి దేవదూత గాబ్రియల్ అయితే అతను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక వ్యక్తిపై దాడి చేసినప్పుడు అతడు ఖచ్చితంగా మంచి దేవదూత కాదు, కానీ ఈసావ్ యొక్క ప్రతినిధి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అతను యాకోబుని కొట్టడం జరిగింది కాబట్టి మంచి దేవదూత అయితే ఆ విధంగా చేయడు. కాబట్టి ఈ యొక్క దేవదూత ఏసేవుకు సంబంధించినటువంటి దేవదూత, అతని పేరు సమేల్ అని ఇక్కడ రబ్బీ రాశి గారు వివరించడం జరుగుతుంది. తర్వాత యోసేపుని రూబేను రక్షించాలి అని అనుకున్నాడు. అయితే ఏ విధంగా అనుకోవడం జరిగింది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. తన సహోదరుల చేతిలో యోసేపును రక్షించాలని నిర్ణయించుకున్నట్లు రూబేన్ ఏం విన్నాడు? అన్నదమ్ములు అతన్ని చంపి ఒక గొయ్యిలో పడవేద్దాం, ఒక దుష్ట మృగం అతన్ని తినివేసిందని, అతని పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం అని అక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ మాటలను సహోదరుల మాటలుగా అర్థం చేసుకోలేదని రువాక్ హా కోదేశ్ అంటే పరిశుద్ధాత్మ ఇలా చెబుతున్నాడని రబ్బీ రాశి గారు చెప్పడం జరుగుతుంది. హషీం ఇలా అన్నాడు, మీరు అతన్ని చంపడానికి ప్లాన్ చేస్తున్నారు. అతని కలలు ఎలా ఉంటాయో చూద్దాం. నీ ప్రణాళిక నెరవేరి అతను చనిపోతాడా లేదా నా మాటలు నెరవేరి అతని కలలు నెరవేరుతాయా? కాబట్టి అతను వెంటనే యోసేపును రక్షించి యాకోబు నొద్దకు తిరిగి తీసుకుని రావాల్సిన బాధ్యత ఉందని నిర్ణయించుకున్నాడు. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ చెప్పడం అనేది జరుగుతుంది. మీరు అతన్ని చంపడానికి ప్లాన్ చేస్తున్నారు. అతని కలలు ఎలా ఉంటాయో చూద్దాం. నీ ప్రణాళిక నెరవేరి అతను చనిపోతాడా లేదా నా మాటలు నెరవేరి అతను కలలు నెరవేరుతాయా లేదా అని అక్కడ చెప్పడం అనేది జరిగింది. రువాక్ హా కోదేశ్ అంటే పరిశుద్ధాత్మ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే వారు వినలేదు, కానీ రూబేను మాత్రం యోసేపుని రక్షించి ఆయన తండ్రి వద్దకు తీసుకువెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. అలాగే ఆదికాండం 37:26లో యెహూదా అన్నాడు, మన సోదరుని చంపితే మనకేం లాభం అన్నాడు. లాభం అనే పదం యెహూదా దీనిని సూచిస్తున్నాడు. అంటే ఇక్కడ యోధా ఒక పదాన్ని ఉపయోగించాడు, లాభం అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించడం అనేది జరిగింది. బెట్జా అనేటువంటి పదం ఉపయోగించాడు. అంటే సాయంత్రం, ఉదయం, మధ్యాహ్నం ఈ 3 సార్లు వారు ప్రార్థించడం అనేది జరుగుతుంది. యోధా తన సహోదరులతో, మన సహోదరుడైన యోసేపును చంపితే మన చేతులు రక్తంతో నిండిపోతాయి, మనము ఇకపై హషీంను ప్రార్థించలేము అని చెప్పాడు. తన సోదరులతో ఇలా అన్నాడు, మనం మన సోదరుడిని చంపి నేరానికి పాల్పడితే మన పూర్వీకులైన అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబుల మార్గాల నుండి మనల్ని మనం వేరు చేసి వారి వారసులకు వారు అందించే యోగ్యతను కోల్పోతామని అక్కడ చెప్పడం అనేది జరిగింది. ఇంకా ఈ విషయం గురించి గెమెరా, సెన్హెడ్రిన్ 6b, బెట్జా అనే పదం మరియు బెట్జే పదం మధ్య సమాంతరాన్ని చూపుతుంది. ఉబోట్చియా, బిరీచ్, నేయిట్, హషేం. ఇత్తడి దొంగ ఒక ఆశీర్వాదం చెప్పాడు. అతను ఎలోహింను వెక్కిరించాడు. కీర్తన 10:3. మరియు యెహూదాను ఆశీర్వదించేవాడు దైవదోషణ చేస్తున్నాడని ముగించాడు. యోసేపు ప్రాణాన్ని విడిచిపెట్టినందుకు యోధాను ఎందుకు ప్రశంసింపకూడదు? వాస్తవానికి యోధా జోక్యం లేకుండా సహోదరులు యోసేపును చంపి ఉండవచ్చు. ఈ గొప్ప చర్య కోసం అతను అర్హుడు. అయితే అతను తన సోదరులను ఒప్పించడానికి ఉపయోగించిన హేతువును నోదించరు. మన సోదరుని చంపితే మనకు ఏమి లాభం? నేరం చెల్లదు అనే ప్రసిద్ధ సామెతకు సమానం. తోరా ఈ తత్వశాస్త్రాన్ని అంగీకరించదు మరియు దానిని తప్పుగా పరిగణిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు ఉన్న నేరాలకు పాల్పడకూడదు. అందువల్ల తోరా యోధా యొక్క చర్యలతో సంతోషిస్తుంది. అతని తర్కాన్ని ప్రశంసించే వారి పట్ల అసంతృప్తిని కలిగి ఉంది. 37:27 రండి, మనం అతన్ని ఇస్మాయిలీలకు అమ్ముదాం, కానీ మన చెయ్యి అతనిపై ఉండకూడదు. ఇక్కడ వేయా దీనో ఆల్ తెహిబో అయితే మన చెయ్యి అతనిపై ఉండనివ్వండి అనే పదాలు నిరుపయోగంగా అనిపిస్తున్నాయి. 10 ఆజ్ఞలలో 7వది మీరు దొంగిలించకూడదు. ఇది అపహరణను సూచిస్తుంది. ఒక వ్యక్తికి మరణశిక్ష విధింపకూడదు. మరణశిక్షను నిరోధించడానికి సోదరులు అతనిని ఇస్మాయిలీలకు
విక్రయించాలని పన్నాగం పన్నారు. రండి, మనం అతన్ని ఇస్మాయిలీలకు అమ్ముదాం, కానీ మన చేయి అతనిపై ఉండకూడదు. అతను మన మాంసం, మన రక్త సంబంధి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే దీనికి అర్థం ఏమిటంటే, గెమారా ప్రకారం మనిషి ఏర్పడడానికి 3 భాగస్వాములు ఉన్నారు. ఒకటి ఎలోహిం, తర్వాత తండ్రి, తల్లి. ఎలోహిం ద్వారా అతను ఒక ఆత్మను పొందుతాడు. తండ్రి ద్వారా ఎముకలు, గోళ్ళు మరియు మెదడు, మరియు తల్లి ద్వారా చర్మం మరియు మాంసం. లేయా 7వసారి గర్భవతిగా ఉన్నప్పుడు అప్పటికే 6 కుమారులు కన్న తర్వాత ఆమె తన గురించి ఇలా తీర్పు చెప్పింది: అతను మగవాడైతే నా సోదరి రాహేలు పని మనిషిలో ఒకరిలా కూడా ఉండదు. ఒక్కొక్కరు 2 కుమారులకు జన్మనిచ్చారు. అంటే ఇక్కడ వారి యొక్క వివరణను బట్టి ఒకే తల్లి నుండి వచ్చారు అనేటువంటి మాట ఇక్కడ ఎందుకు చెప్పబడిందంటే, లేయా మోస్తున్న బిడ్డ ఇక్కడ రాహేల్కి మార్పు చేయబడింది అని వారు వివరించడం అనేది జరుగుతుంది. అంటే లేయా తన మనసులో రాహేల్ గురించి ఈ విధంగా అనుకుంది కాబట్టి అక్కడ మార్పు చేశారు ఎలోహిం అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే వీటి గురించి చాలా లోతైన వివరణలు అనేవి ఉన్నాయి. అయితే యోసేపు ఇంటికి వచ్చినప్పుడు పోతీఫర్ భార్య ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించమని అతనిని ఒప్పించడానికి ప్రయత్నించింది. అతని కళ్ళ ముందు అతని తండ్రి అతనిని హెచ్చరించిన విధానాన్ని బట్టి, అంటే ఏమని హెచ్చరించారు అంటే, నువ్వు పాపం చేస్తే కోహెన్ గాదోల్ ధరించే చోషన్ అంటే బ్రెస్ట్ ప్లేట్పై మీ పేరు ప్రస్తావింపబడదు. కాబట్టి అతను ఆమెను సున్నితంగా తిరస్కరించాడు. అంటే ఇక్కడ యోసేపు ముందు తన తండ్రి ప్రతిమను చూడటం అనేది జరిగింది. అంటే యోసేపు పోతీఫరు భార్యను తిరస్కరించడానికి 3 కారణాలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఒకటి, యోసేపు తన ముందు తన తండ్రి ప్రతిమను చూశాడు. రెండవది, యాకోబు రొమ్ము పలక నుండి మీ పేరు తొలగింపబడుతుంది అని చెప్పడం. మూడవది, యోసేపు తన ఆత్మను అపవిత్రం చేస్తాడని భయపడ్డాడు. అయితే ఇంకా ఈ విషయాల గురించి చాలా వివరణలు అనేవి ఉన్నాయి. అయితే ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.